రైతు సోదరులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. నిన్నటి వరకు పొలంలో పనికిరాదని తగలబెట్టిన వరిగడ్డి ఇకపై మీ జేబులు నింపబోతుందా? అవును, మీరు విన్నది నిజమే. మీ పొలంలోని గడ్డిపై బంగారం కాబోతుంది. సిద్దిపేట వేదికగా తెలంగాణలో సరికొత్త విప్లవం మొదలైంది. సిద్దిపేట జిల్లా నర్మెటలో జూనోజూల్ బయోఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్ 700 కోట్ల భారీ పెట్టుబడితో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టును శ్రీకారం చుట్టింది. ఈ ప్లాంట్ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొత్తం 10 ప్లాంట్లతో రోజుకు 100 టన్నుల బయోగ్యాస్ ను ఉత్పత్తి చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. 3 దశల్లో నిర్మాణం. మొదటి దశలో 210 కోట్లతో 3 ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. 2029-30 నాటికి మొత్తం 10 ప్లాంట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. ఇప్పటి వరకు వరి ధాన్యం ద్వారానే ఆదాయం పొందిన రైతులకు ఇకపై వరి గడ్డిని కంపెనీకి అమ్మడం ద్వారా అదనపు నగదు లభిస్తుంది. పొలాల్లో గడ్డిని తగలబెట్టడం వల్ల వచ్చే కాలుష్యాన్ని తగ్గించి దాన్ని గ్రీన్ ఎనర్జీగా మార్చనున్నారు. ఉత్పత్తి అయిన గ్యాస్ ను నేరుగా సిటీ గ్యాస్ గ్రిడ్ లోకి సరఫరా చేసేలా గెయిల్ మరియు బీజీఎల్ సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి. ఇది ఒక చారిత్రక మైలురాయి. మంత్రి శ్రీధర్ బాబు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు భూమి పూజ చేసిన ఈ ప్రాజెక్టు భారతదేశ ఇంధన రంగంలో స్వయం సమృద్ధికి బాటలు వేయనుంది. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా ఇంధనం కోసం ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గించి మన వ్యర్థాల నుంచే మనం గ్యాస్ తయారు చేసుకోవచ్చు. గోబర్ధన్ పథకం ద్వారా కోళ్ల వ్యర్థాలు, పశువుల పేడను కూడా వినియోగించి పర్యావరణాన్ని కాపాడవచ్చు. ఈ క్లస్టర్ ద్వారా సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కాళేశ్వరం నీళ్లతో పచ్చబడ్డ సిద్దిపేట పొలాలు ఇప్పుడు ఇంధన ఉత్పత్తికి కూడా కేంద్రంగా మారుతున్నాయి. వ్యర్థాలను సంపదగా మార్చే ఈ జూల్ ప్రయాణం దేశవ్యాప్తంగా అన్నదాతల జీవితాలకి కొత్త వెలుగులు నింపుతుందని ఆశిద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.